గత 10 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క విధానాలు దేశాన్ని మతం పేరుపైన, కులాల పేరుపైన, ప్రాంతం పేరుపైన విభజిస్తూ విషం జిమ్ముతున్న తరుణంలో ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కొరకు, దేశంలో ప్రేమను పంచడానికి కొరకు తన జీవితాన్ని కూడా ప్రాణాలకు తెగించి 4000 కిలోమీటర్ల పైన యావత్తు భారతదేశం 12 రాష్ట్రాల పైన 79 పార్లమెంటు నియోజకవర్గాలలో ఎండనక వాననక మంచు పడుతున్న లెక్క చేయకుండా భారతదేశాన్ని ఇవాళ జోడించే క్రమంలో తన యాత్ర కొనసాగించి ఆ క్రమంలో పార్లమెంటు సభ్యత్వం రద్దయినా కూడా మొక్కవోని ధైర్యంతో మన ప్రియతమ నాయకుడు, ఆల్ ఇండియా మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్ర మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న తరుణంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారి ఆదేశానుగుణంగా దేశం మొత్తంలో జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాలలో, పట్టణాలలో ఈ భారత్ జోడో యాత్ర సంవత్సరం జరుపుకున్న విశేషాలపైన, ఎందుకొరకు రాహుల్ గాంధీ గారు ఈ భారత్ జోడో యాత్ర కొనసాగించినారు, దాని వివరాలని ముఖ్య విషయాలను వివరిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మిత్రులు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏఐసిసి ఆదేశానుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టడం, ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మిత్రులు చెల్లా నరసింహారెడ్డి గారు, రాహుల్ గాంధీ గారిని ఆదర్శం తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా గత 9.5 సంవత్సరాల నుంచి త్యాగాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం దోపిడికి గురవుతూ దోచుకొని దాచుకుంటున్న తరుణంలో దేశంలోనే అత్యధిక అవినీతికర ప్రభుత్వం, 2 లక్షల కోట్ల పైన మద్యపానీయం పైన రెవెన్యూ కలెక్ట్ చేసుకొని పేదలకు కాలి 68 కోట్లే పంచిన ఇలాంటి ఎన్నో విషయాలని అసెంబ్లీ వేదికగా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చంద్రశేఖరరావు యొక్క అప్రజాస్వామిక పరిపాలన ఎండగడుతూ విద్యార్థి దశ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగి నా కాలేజీ మిత్రుడు, ఆప్తులు, సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు మన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఈరోజు ఉదయం మీరు ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా తరఫున మిత్రులు చెల్లా నరసింహారెడ్డి గారు, సీనియర్ నాయకులు దీపా భాస్కర్ రెడ్డి గారు వారి ఆధ్వర్యాన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. జిహెచ్ఎంసి ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో పార్టీ బలోపేతం కొరకై రాష్ట్ర యావత్తు కూడా వారు ప్రచారం చేస్తూ మన ప్రాంతానికి ముఖ్య అతిథిగా వచ్చినందుకు పెద్దలు సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు మనందరి తరఫున తెలుపుతూ, కానీ వాళ్ళ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాహుల్ గాంధీ గారి యొక్క చేపట్టిన యాత్ర విశేషాలను వివరించడమే కాకుండా ఇవాళ దేశం యువత ఏ విధంగా ఉద్యోగాలు లేక అలమటిస్తున్న తరుణంలో అధిక ధరలతోటి ఏ విధంగా నిరుపేదల నడ్డి విరుస్తూ ఉంటాయి, అటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకి తోడుగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం చోటా మోదీ అయిన చంద్రశేఖరరావు ప్రభుత్వం 2 బెడ్రూమ్ల ఇళ్లతోటి మోసం చేస్తూ, 3 ఎకరాల పొలంతో అంటూ మోసం చేస్తూ, మన పేదలకిచ్చిన కాంగ్రెస్ హయాంలో 20 లక్షల ఎకరాల పైన భూములని ఇటు గిరిజనుల నుంచి, దళితుల నుంచి లాక్కుంటూ ఉద్యోగస్తులని, అన్ని వర్గాలను కూడా మోసం చేస్తూ ఉండదు. ఇటు మైనార్టీ బహన్ బి మేరే సాత్ ఇద్దరు మైనార్టీ మహిళలు కానీ ఇక్కడ ముందు ఆడపడుచులను కానీ కూడా మోసం చేయడం, తాగించడం. ఇక్కడే పక్కనే మన ఎల్బీ నగర్ ప్రాంతం తెలంగాణ ఉద్యమంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన సంఘటన జరిగిన ప్రాంతం. తెలంగాణ ఉద్యమం ఉధృత కావడానికి కొరకు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఒళ్ళు తగిలిపోతూ ఉంటే జై తెలంగాణ అంటూ నినాదం ఇచ్చిన అమరుడు శ్రీకాంతాచారికి జోహార్లు అర్పిస్తూ, ఇలాంటి ఎల్బీ నగర్ ప్రాంతం కూడా ఈరోజు గంజాయి కడ్డగా మారింది, డ్రగ్స్ కడ్డగా మారినది. సిరిపురం యాదయ్య గారి నిన్ననే చూసినాం. ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన హోంగార్డ్ రవీందర్ గారు
జీతం రాకుండా నెల జీతాలు రాకపోతే ఆత్మహత్యా ప్రయత్నం చేయడం జరిగినది. మొన్న నగర నడిబొడ్డున ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఒక గిరిజన మహిళని విచక్షణ రహితంగా కొట్టినది ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఒక చిన్నారిని డాక్టర్ చదువుతూ ఉన్న సంగవిని ఒక ప్రేమ ఉన్మాదుడు హత్య చేయడం ప్రయత్నమే కాకుండా తన సోదరుని చంపేసినాడు. ఇవాళ క్రైమ్ మహిళల పైన పెరుగుతూ ఉన్నది. అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం లేకుండా చేస్తూ ఉన్నాడు. మన బహుజన వర్గాల నుంచి ఎదిగిన నాయకుడు బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి నిలదీస్తున్న తరుణంలో మైక్ కూడా ఇవ్వరు. ఇట్లాంటి తరుణంలో ఇటు తెలంగాణ రాష్ట్రం అమరుల బిడ్డల ప్రాణ త్యాగాలను గుర్తించి ఒక తల్లిగా సోనియా గాంధీ గారు రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగినది. కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రం కానీ కరోనా కాలంలో చుట్టూ చూస్తే జంట నగరాల్లో ఎంతోమంది కుటుంబ సభ్యులను కోల్పోవడం జరిగినది. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ కలిసి వారికి తోకగా ఎంఐఎం కలిసి ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు, మోసం చేస్తున్నారు. ఈ భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజలకు మమేకం చేయాల్సిన చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందు మిత్రుడు రామరెడ్డి గారు రేపు 17వ తారీఖున సిడబ్ల్యూసి సమావేశాలు మన హైదరాబాద్ వేదికగా 16-17న జరగబోతూ ఉన్నాయి. 18వ తారీఖున అభయస్థం పేరు పైన పార్టీ పేద ప్రజలకి తెలంగాణ ప్రజలకు ఏమి వస్తుందనేది వివరించబోతూ ఉన్నాం.